ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైందా? ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలన్నీ ఆ మాజీ మంత్రి చుట్టూనే తిరుగుతున్నాయా? జనసేనలో కీలకంగా ఉన్న ఆ మాజీ మంత్రి సీఎం చంద్రబాబుతో ఆకస్మిక భేటీ జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? పై స్థాయిలో నేతలు బాగానే ఉన్నా కింద క్షేత్ర స్థాయిలో మాత్రం తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య గొడవలు ఎందుకు పెరుగుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని రాజకీయ భేటీ జరిగింది. అమరావతిలో సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ సంచలనంగా మారింది. 2024లో వైసీపీ అధికారం కోల్పోయాక జనసేనలను చేరిన తర్వాత సీఎం చంద్రబాబును కలవడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ములాఖాత్కు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే సచివాలయంలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానంటున్న మాజీ మంత్రి బాలినేని అనేక కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి బలోపేతం, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ఇలా అనేక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ మీటింగ్ వెనుక అసలు కథ వేరే ఉందనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో పాత తెలుగుదేశం నాయకులకు కొత్తగా వచ్చిన బాలినేని వర్గానికి మధ్య క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొందట. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు విషయంలోనూ, అలాగే జిల్లాలో కూటమి నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే బాలినేని నేరుగా సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కూటమి బలోపేతం కావాలన్న జిల్లాలో పాత కొత్త నేతల మధ్య ఘర్షణలు తగ్గాలన్నా ముఖ్యమంత్రి జోక్యం ఖచ్చితంగా అవసరమని భావించే బాలినేని ఈ భేటీకి ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్తలను ఎలాగైనా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే అసెంబ్లీ స్థానాల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వినడానికి సొంత పార్టీపై ప్రేమలా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక తెలుగుదేశం పార్టీకి గట్టి హెచ్చరికలు పంపే వ్యూహం ఉందనే గుసగుసలు వినిపించాయి. అయితే పై స్థాయి నాయకులు కలుస్తున్నా కింది స్థాయిలో మాత్రం తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని జనసేన కార్యకర్తల్లో తీవ్రమైన భయం, ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని కూటమి నేతలు వ్యక్తపరుస్తున్నారు. ఈ పరిస్థితులు నడుస్తుండగానే జనసేన హైకమాండ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించేందుకు వీలుగా బాలినేనికి రాయలసీమతో పాటుగా ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఇలా 3 జిల్లాల పార్లమెంటు మరియు పార్టీ వ్యవహారాల బాధ్యతలు అందుకున్న వెంటనే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలు పెట్టారని అంటున్నారు. అయితే ఈ నిర్ణయం జిల్లా జనసేనలో ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని ఉన్న పాత నాయకుల పరిస్థితిని గందరగోళంకి నెట్టిందని కార్యకర్తలు వాపోతున్నారట. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ మరియు కంది రవిశంకర్ వంటి నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి నడిపించారట. ఇప్పుడు బాలినేనికి 3 జిల్లాల్లో బాధ్యతలు అప్పగించడంతో తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందో అనే ఆందోళన పాత వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోందట. ఇటీవల ఒంగోలులో జరిగిన ముఖ్యమైన సమావేశానికి జిల్లా అధ్యక్షుడైన రియాజ్ వర్గం పూర్తిగా గైర్హాజరు కావడం చూస్తుంటే పార్టీ వ్యవహారాలు ఇలా రోడ్డున పడడంపై పాత కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పరిస్థితులను ఓసారి గమనిస్తే క్షేత్రస్థాయిలో కూటమి కార్యకర్తల మధ్య సఖ్యత కంటే ఘర్షణ వాతావరణమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జిల్లాలో జరిగిన ఊహించని ఘటన కూటమి పరువును బజారున పడేసిందట.
కేవలం చిన్నపాటి రాజకీయ విభేదాలు మనసులో పెట్టుకుని ఒక జనసేన కార్యకర్తపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అత్యంత అవమానకరమైన రీతిలో ప్రవర్తించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న ఆ కార్యకర్తను అలా నడి రోడ్డుపై అవమానించడం చూసి సామాన్య జన సైనికులు తట్టుకోలేకపోయారట. ఈ ఉదంతం జరిగిన తర్వాత జనసేన శ్రేణుల్లో తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయట. పై స్థాయిలో నాయకులు కలుస్తున్నా కింది స్థాయిలో మాత్రం టీడీపీ తమ్ముళ్ళు తమను తక్కువ చేసి చూస్తున్నారనే భావన జనసేన కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయిందని ఈ దాడి ఉదంతం తర్వాత కూటమి బంధం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మరో పెద్ద సస్పెన్స్ ఏమిటంటే అసలు జనసేన తరపున బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాబోయే రోజుల్లో టికెట్ ఇస్తారా లేదా అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఒకవేళ అధిష్టానం ఆయనకు సీటు ఇవ్వాలని భావిస్తే అది ఎక్కడిస్తారు? ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో జెండా మోసి ప్రజల్లో తిరుగుతున్న పాత జనసేన నాయకులను కాదని బాలినేనికి సీటు ఇస్తే స్థానిక క్యాడర్ ఊరుకుంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబును కలిసిన బాలినేని సీట్ల సర్దుబాటు, జిల్లాల బాధ్యతలపై చర్చించారని అంటున్నారు. మొత్తం మీద నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఒంగోలులో కనిపిస్తున్న ఈ పొలిటికల్ భేటీ వెనుక ఉన్న ఆ పెద్ద నిప్పు రాబోయే రోజుల్లో కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందా లేక లోపలి నుంచే దహించి వేస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అయితే జెండా నమ్ముకున్న పాత కార్యకర్త గెలుస్తాడా? పదవి కోసం వచ్చిన వలస నాయకుడి వ్యూహం పారుతుందా? లేక సీఎం చంద్రబాబుతో జరిగిన ఈ చర్చలు కూటమిలో కొత్త శాంతిని తీసుకొస్తాయా అనేది $1,000,000 ప్రశ్నగా మారింది. అయితే ఈ పొలిటికల్ గేమ్లో ఇంకా ఎన్ని మలుపులు రాబోతున్నాయి, ఎవరి రాజకీయ భవిష్యత్తు ఎటు మారుతుంది అనేది మాత్రం త్వరలోనే తేలనుందని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు.